ఉగ్రవాది మన ఫైర్ చేశాడు. జైబర్ పక్కాంకే ఎవరు? సో సింధు నది జలాలు ఈ ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్గా జైబర్ పక్యాంక అనే ఉగ్రవాది మన ఫైర్ చేశాడు. సో అది లక్కీ మార్కెట్లో జరిగింది. సో ఈ యుద్ధంలో తాలిబాన్లు కూడా ఎంటర్ అయ్యారు. సో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సరే, పాకిస్తాన్ మీద ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారో చూద్దాం. అసలు ఈ జైబర్ పక్యాంకే ఎవరు? సో మన వాళ్ళపై ఎందుకు దాడి చేశారు లక్కీ మార్కెట్లో? సో అది ఏంటి ఫుల్ వివరాలు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొత్తానికి మీరు కామెంట్లో చెప్పండి. అసలు నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తాయి? ఇప్పటికే సింధు నది జలాలు సో ఇందుస్ వాలీ థ్రెట్ దాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ కుట్రతో ఉంది. అసలు మనం మాట్లాడుకుందాం ఆ నదీ జలాలు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అసలు ఎవరు ఈ జైబర్ ఓళ్ళు, వీళ్ళందరూ ఓళ్ళు అసలు మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్తి వివరాలుగా మాట్లాడుకుందాం. కొత్త వచనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ అధికారులు ఆర్మీపై ఎక్కువ పెట్టడం ఏంది, గన్స్ ఎక్కువ పెట్టడం ఏంది, అసలు మార్కెట్లో లక్కీ మార్కెట్ ఏంది, లక్కీ మార్కెట్లో గొడవ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లక్కీ మార్కెట్ జిల్లాలో పాక్ ఆర్మీ మరియు స్థానిక పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన పాక్లోని అంతర్గత భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. సో ఈ సంఘటన యొక్క వివరాలు. ఈ సంఘటనలో పఖ్తూన్ పోలీసులు అధికారులు పాక్ ఆర్మీ కాన్వాయ్ను పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించనివ్వలేదు. పోలీసులు ఆర్మీపై ఆయుధాలు ఎక్కుపెట్టి తీవ్రంగా హెచ్చరించారు. ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో విస్తృతంగా పంచబడింది. సో వీడియోలో ఒక పోలీస్ అధికారి, మీ దిమాగ్ సరిగ్గా పనిచేయడం లేదు, వారిని కాశ్మీర్ పంపండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు జనరల్ వచ్చినా ఏం చేయలేడు, మేం లక్కీ మార్వాడ్ పోలీస్ గుర్తుంచుకోండి అని అన్నారు. ఈ వాక్యాలు పాక్ ఆర్మీపై తీవ్ర విమర్శలుగా మారాయి. ఈ సంఘటన పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగింది. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. ఈ దాడి తర్వాత పాక్ ఆర్మీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ సంఘటన కూడా అసంతృప్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. పాక్ ఆర్మీపై పంజాబ్ ఆధిపత్యం ఉందని, ఇతర ప్రాంతాలు సహించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ సంఘటనలో కూడా పంజాబ్ ఆర్మీ అధికారులపై పఖ్తూన్ పోలీసుల అసంతృప్తిగా స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వీడియో వైరల్ కావడంతో పాక్లోని భద్రతా వ్యవహారంపై ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఈ సంఘటన పాక్లోని రాజకీయ వాతావరణాన్ని కూడా ప్రభావితం చేసింది. ప్రభుత్వం మరియు ఆర్మీ మధ్య సంబంధాలు, స్థానిక పోలీసుల సొంత వంటి అంశాల చర్చకు వచ్చాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్ల దాడులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ మరియు పోలీసుల మధ్య సమన్వయం అవసరం. కానీ ఈ సంఘటన ఆ సమన్వయ లోపాన్ని చూపిస్తోంది. ఈ సంఘటనపై అంతర్జాతీయ మీడియా కూడా స్పందించి పాక్లోని భద్రతా వ్యవస్థపై ప్రపంచ దృష్టి సారించింది. ఈ సంఘటన పాక్లోని భద్రతా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు. ఆర్మీ మరియు పోలీసుల మధ్య సంబంధాలు, ప్రజల నమ్మకం వంటి అంశాలు ప్రభావితమవుతాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఈ సంఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసుల ధైర్యాన్ని ప్రశంసిస్తే మరికొంతమంది భద్రతా వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సంఘటన మీడియా విస్తృతంగా కవర్ చేసింది. వీడియోలు, విశ్లేషణలు, ఇంటర్వ్యూల ద్వారా ప్రజలు సమాచారం అందించింది. ప్రస్తుతం పాక్ ఆర్మీ ఈ సంఘటనపై అధికారికంగా స్పందించడం లేదు, కానీ భద్రతా వ్యవస్థలో సంస్కరణ అవసరం ఉందని అంటున్నారు. ఈ సంఘటన పాక్ భద్రతా వ్యవస్థలో పారదర్శక, ప్రజల నమ్మకం వంటి అంశాలపై పాఠాలు నేర్పుతుంది. ఈ సంఘటన పాక్లోని భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుంది. ఆర్మీ మరియు పోలీసుల మధ్య సమన్వయం, ప్రజల నమ్మకం వంటి అంశాలు ఈ వీడియోలో మనకు తెలుస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్త వచనం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.